తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పై ఉక్కుపాదం మోపబోతున్నారా? అలాగే వాళ్ళ పార్టీ నాయకులపై అవకతవకలంటూ కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారా అంటే అవునని అంటున్నారు కొంతమంది. అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ గురించి చాలా మాట్లాడారు. మనం వింటూనే ఉంటాం అవకతవకలు జరుగుతున్నాయని. సో రీసెంట్ గా మల్లారెడ్డి గారి బిల్డింగ్స్ కూల్చడం అయితే ఏంటి, టానిక్ వైన్ షాప్ మీద దాడులు అయితే ఏంటి, ఇవన్నీ చూస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారో సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే తరహాలో వెళ్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళపైన వాళ్ళ నాయకులపైన కక్ష సాధింపు మొదలు పెట్టారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమంటారా? ఎంత ఉంది ఇందులో వాస్తవం? ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రభుత్వం చేసిన అవకతవకల మీద కొత్త ప్రభుత్వం వాళ్ళు ఏవో ఒక చర్యలు తీసుకోవడం, అది ఒక ఆనవాయితీ అనగానే చేసే పని అలాగే ఉంటుంది. అది మనం కక్ష సాధింపు అనుకోకూడదు. అవకతవకల్ని అడ్రస్ చేస్తున్నారు అనుకోవాలి. అక్కడ అవకతవక ఉంటేనే కదా అడ్రస్ చేయగలరు. అంటే మొత్తానికి అన్నిటి మీద పెడుతున్నారు అలిగేషన్స్, ఏదో ఒక దాని మీద అనేసి టార్గెట్ చేస్తున్నారా? దీని అర్థం ఏంటంటే టార్గెట్ కాదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, మేడిగడ్డ బ్యారేజ్ కనిపిస్తుంది కదా, అది కావాలని చేసేది కాదు కదా. బాగున్న దాన్ని అలా చేశారు అని ఎవరు అనలేకపోతున్నారు కదా. చాలామంది మేధావులు కూడా మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళు చెప్పే కుంటి సాకులు కూడా అలా ఉన్నాయి. అది ఇసుకలో కట్టింది కాబట్టి కూరుకుపోయింది అని. ఇప్పుడు మీరు కట్టాక ఇసుక రాలా, ఇసుక ఉంటేనే ఇసుక మీదే మీరు కట్టారు. కట్టినప్పుడు మీరు ఏం చేయాలి? ఇసుకలో కుంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుని ఉండాల్సిందే. ఇది ఎవరు తప్పు? కాంట్రాక్టర్లది తప్పు. కాంట్రాక్టర్లని ఎవరు నియమించారు? ప్రభుత్వం నియమించింది. మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని అనక ఎవరిని అంటారు? పైగా బీజేపీ ప్రభుత్వం కూడా, మోడీ కూడా చాలాసార్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏటీఎం అని ఉన్నాడు. విన్నాం చాలాసార్లు. కేసీఆర్ తన కోసం కట్టుకున్నాడు, తన కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కమిషన్ల కోసమే కట్టాడు అని ఆయన కూడా మాట్లాడాడు. కాకపోతే ఆయన ఏమి చర్యలు తీసుకోలేదు. అది చాలా తప్పు అనుకోండి. మరి అలాంటప్పుడు వాళ్ళది కక్ష సాధింపు కానప్పుడు మోడీ కూడా కక్ష సాధింపుకి అన్నాడని అనుకుందామా? అంటే చర్యలేం తీసుకోలేదు కదా వీళ్ళు. ఒకదాని అనడం ఎందుకు అన్నప్పుడు తీసుకోవాలిగా. ఓకే, అంటే వీళ్ళు ఏం తాయాలని చెప్పారు మోడీకి? మోడీ అయితే ఎత్తాడు కదా, అది ఏటీఎం అని చెప్పాడు కదా. అంటే అక్కడ అవకతవకలు జరుగుతున్నాయనే కదా. మరి అలాంటప్పుడు అదే దాని మీద రేవంత్ రెడ్డి సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇంక తప్పే ఉంది? ఇంక ఇందులో కక్ష సాధింపు ఎక్కడొచ్చింది అసలు? అంటే ఒకటి కాదు కదా మేడం, బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నట్లుగా. అదే అక్కడికే వద్దాం. ఇప్పుడు 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్పి తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తన కులానికి సంబంధించిన వాళ్ళ కోసం కావచ్చు, ఆయన చాలా పథకాలు తీసుకురావడము, చాలా పనులు చేయడము మనం చూసాం. మరి అవన్నీ చేసినందువల్ల అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆయన బంధువర్గానికి సంబంధించి కావచ్చు, మేలు జరిగేటట్లుగా చేశారు అనే సంగతి తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే టానిక్ దీని విషయంలో ఎలక్షన్ అయిన వెంటనే యాజమాన్యం మారింది. ఒకప్పుడు పాత వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మరి అంత త్వరగా అక్కడ ఏమీ అవకతవకలు లేకపోతే వాళ్ళు ఎందుకు అధికార మార్పిడి ఎందుకు జరిగింది అంటే కంపెనీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? వేరే వాళ్ళ పేరు మీదకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అంటే వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేస్తే దీని మీద చూపు పడకుండా ఉంటుంది అనుకున్నారా? అసలు వాళ్ళంతా జాగ్రత్త ఎందుకు పడ్డారు? అసలు టానిక్ దానికి సంబంధించిన దాంట్లో కేటీఆర్కి వాటా ఉన్నది అనేది కర్ణాకర్ణిగా చాలామంది మాట్లాడుకోవటం విన్నాం మనం. అసలు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులోనూ కవిత ఉన్నది, కేటీఆర్ ఉన్నాడు. మిషన్ భగీరథ పథకంలో హరీష్ రావు బాగా సంపాదించాడని, ఈ ధరణిలో అవకతవకలు ఇప్పుడు ధరణిలో తీస్తూ ఉంటే బోయినపల్లి ఎంపీ ఉన్నారు కదా, ఆయన బ్రదరు శ్రీనివాసరావు, వినోద్ కుమార్ తమ్ముడు శ్రీనివాసరావు,
ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది కదా ఆ ల్యాండ్, ఇంకా అవ్వందంటూ ఏమీ లేదు కదా. అది రిజిస్ట్రేషన్ అయితేనే కదా ఇప్పుడు బయటకు వచ్చింది. హైటెక్ సిటీ దగ్గర గచ్చిబౌలిలో విప్రో ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒట్టినాగులపల్లిలో ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండు భూదాన్ ల్యాండు అని చెప్పి రికార్డులో వచ్చేటట్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇప్పుడు అది భూదాన్లో ఆ రికార్డులో లేదు అని చెప్పి మాట్లాడడం. మరి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన పనులే కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక ఫలితాన్ని ఆశించి ఒక ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పును తీసుకొస్తున్నారు. అది కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కక్ష సాధింపు ఎట్లా అవుతుంది అంటే మరి కొంతమంది ఇన్ని రోజులు అంటే ఇప్పుడు రాగానే ఇవి చేస్తున్నారు, వెంటనే ఎలక్షన్స్ మనకి ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. సో వీళ్ళ లిస్ట్ కొంతమంది పేర్లు ప్రకటించారు. సో దీనిలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల్ని తిప్పుకోవడానికి బీఆర్ఎస్ కి ఓట్లు పడకుండా చేయడానికి ఇది ఒక స్టంట్ అనుకోవచ్చా మనం? అంటే నమ్మరు కదా నాయకుల్ని, నమ్మకం లేకుండా చేసేసి. అట్లా కాదండి. ఇప్పుడు ఆయన అడ్రస్ చేసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు వాస్తవం లేదనుకోండి, ఇది ఎలక్షన్ స్టంట్ అని మనం కొట్టిపారేయచ్చు. మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి కదా. ధరణిలో లోపాల గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్కి ముందు నుంచినే వాళ్ళ ప్రధాన డిమాండ్ ధరణిని మేము ఇచ్చేస్తామనే చెప్పారు వాళ్ళు. అంటే ఈ ప్రభుత్వం మీద మాట్లాడింది ధరణి గురించే, ప్రజలకు ఇచ్చిన హామీ కూడా ధరణి గురించే. ఆ ధరణి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్రమ కట్టడాలు ఉన్నాయి అని అంటే ఇవి కేవలం ఇప్పుడు ఏమంటారు ఆరోపించడం వరకే జరిగింది కానీ మనకి నిజాలు ఇంకా నిర్ధారణ అవ్వలేదు కదా మేడం. అవి నిజాలని మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు వాళ్ళు ఏ అవకాశము లేకోకుండా ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు కొన్ని ఆరోపణల వరకే ఉంది కదా, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను, ఓకే విప్రో ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది ఆయన పేరు మీదకి మారింది కదా. మరి దానిలో కొంతమంది సభ్యులకి ఇష్టం లేదు, మెంబర్స్కి. అది ఒక కోఆపరేటివ్ సొసైటీ ల్యాండ్. వాళ్ళు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ తప్పు జరగలేదని ఎట్లా చెప్తాం మనం? ఇలా ఉన్న రికార్డు అలా ఎందుకు మారింది, మళ్ళీ ఎందుకు మారింది అనేది ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా. మరి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా అయితే చేయలేదు. కాకపోతే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, వీళ్ళకి అనుకూలమైన పనులు వీళ్ళు చేసుకున్నారు కాబట్టి, వాటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్రస్ చేస్తున్నాడు కాబట్టి మరి చేయకపోతే కుదరదు కదా. అసలు వీళ్ళు మరి రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, అనుకుందాం పోనీ. ఆయన మొదటి రోజే ఒక మాట చెప్పాడు, నిన్నటి దాకా ఒక ఎత్తు, రేపటి నుంచి ఒక రకం. నిన్నటి దాకా నన్ను రెచ్చగొట్టి నేను అగ్రెసివ్గా మాట్లాడేటట్లు చేశారు, కానీ ఈరోజు నేను అధికారంలోకి వచ్చాను, నేను అగ్రెసివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను నా స్వభావాన్ని మార్చుకుంటాను, నేను ఒకంత ఒబ్బిడిగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది. కానీ నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు, నన్ను రెచ్చగొట్టొద్దు అన్నట్టు. ఏం మాట్లాడారు వీళ్ళు? 3 నెలల్లో పడేస్తాం, 6 నెలల్లో పడేస్తాం, అసలు ఈ ప్రభుత్వం ఉండదు, రాసి పెట్టుకోండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను అన్నట్లుగా మాట్లాడారు. చిన్నా చితక నాయకులతో కూడా మాట్లాడిచ్చారు. మరి అప్పుడు కూడా ఇంకా నోరు మూసుకుని ఉండాలా రేవంత్ రెడ్డి? కానీ ఇప్పుడు ఆయన లేవనెత్తిన విషయాల్లో తప్పు ఉంటే గనక, అంటే ఆయన తీసుకున్న చర్యలు గనక తప్పు అయితే గనక వీళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు, స్టే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మల్లారెడ్డి బిల్డింగ్స్ ఉన్నాయి, వాటి మీద అవకతవకలు ఉన్నాయని ఎప్పటి నుంచో ఉంది. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ బిల్డింగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. అసలు మల్లారెడ్డి ఎందుకు పార్టీలు మారుతున్నాడు, తెలుగుదేశంలో ఎందుకు చేరాడు, అధికార పార్టీలో ఉండాలి అని చేరాడు. అయితే ఇప్పుడు ఇంకోటి వినిపిస్తుంది, కాంగ్రెస్ లోకి వస్తున్నారంటారా నిజంగానే మల్లారెడ్డి గారు? చూడాలి మరి. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా ఎట్లా అయిపోయినాయి అంటే, అసలు దొంగలకు నీళ్లు మోసేటట్లు, ఇప్పుడు దొంగలు వచ్చి వీళ్ళ దగ్గర చేరంగానే వాళ్ళు మహానుభావులు అయిపోతారు అన్నట్లుగా నిరూపిస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు కూడా. అసలు ఈ రాజకీయ పార్టీలు కూడా నన్ను అడిగితే, మేము మీ మీద ఇన్ని ఆరోపణలు చేశాం కదా, మిమ్మల్ని చేర్చుకోవనాలి, అప్పుడు ఏమైనా నికార్సైన రాజకీయాలు కనిపిస్తాయి మనకి. అట్లా కాకోకుండా వీడు వెధవా అంటాము, తెల్లారి వీళ్ళ పార్టీలోకి రాగానే కండువా కప్పుకోగానే కండువా మారగానే మంచోడు ఎట్లా అయిపోతాడు, రాత్రికి రాత్రి మంచోడు అవ్వడు కదా.
ఇప్పుడు కేసీఆర్ దగ్గర కేసీఆర్ పార్టీలో కూడా చేరటం వెనకమాల మల్లారెడ్డి ఒకటే రీజను, ఈ పార్టీలో నా అవకతవకల్ని ఎత్తి చూపుతారేమో, వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో, తీసుకుంటే ఎట్లా అనే ఉద్దేశంతో పార్టీ మారే. అధికారం ఉంది కాబట్టి సేఫ్ అని అంతే. ఈ పార్టీలో ఉంటే మనకి అసలు అక్కడ దాకా ఎందుకండి, చిన్న చిన్న మున్సిపాలిటీల్లో చిన్న చిన్న విలేజెస్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక రూలు, కాని వాళ్ళకి ఒక రూలు. ఇప్పుడు ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో తీస్తే కనుక. ఏ ఎమ్మెల్యే ఫోన్ చేయకోకుండా పోలీస్ స్టేషన్కి ఉంటున్నాడా, వీళ్ళు మా వాళ్ళ జోలికి రావద్దు అని. ఇప్పుడు సామాన్య మానవులు ఎవరైనా కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా విలువ ఉండట్లేదు కదా. ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే గనక వాటిని కూడా తొక్కిపెట్టేసేసి అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారు కదా. మరి ఇప్పుడు నిజంగా ఈ అక్రమ కట్టడాలే కాదే అనుకోండి, ఎవరు మల్లారెడ్డివి కానప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు కదా, రేపు కోర్టులో ఫైట్ చేయొచ్చు కదా. అసలు ఇవన్నీ కూడా కాదు. నా తరఫు నుంచి ఒక సూచన ఏంటి అంటే, అసలు వాటిని ప్రభుత్వ ఆస్తులుగా మార్చండి. అక్రమ కట్టడాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అనుకోండి, వాళ్ళకే రెంట్కి ఇవ్వండి. అసలు ఇప్పుడు నేషనల్ వేస్టేజ్ కింద వస్తుంది ఎట్లాంటిది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడం వెనకమాల అది వ్యక్తిగతమైంది కావచ్చు, ప్రభుత్వంది కావచ్చు, అక్రమ కట్టడం కావచ్చు, సక్రమ కట్టడం కావచ్చు, ఏ కట్టడం అయినా దాన్ని మనుషులే కడతారు కదా. అంటే మానవ శ్రమ ఉంది కదా దాంట్లో. ఇటుకలే, సిమెంటే, ఇసుకే ఇవన్నీ కొనాల్సిందే కదా. అంటే అక్కడ డబ్బు వృధా అవుతుంది కదా. అందుకని వాళ్ళు కూలగొట్టకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వం వాళ్ళకే రెంట్కి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి రెంట్ వసూలు చేయాలి అక్రమ కట్టడం కట్టినందుకు. మీరు ఎవరైనా సరే ఇట్లా కట్టారు అంటే, ఇది సామాన్యుడైనా, రాజకీయ నాయకుడైనా, పెద్ద వ్యాపారస్తుడైనా, మేము స్వాధీనం చేసేసుకుంటాము అని కొన్ని స్వాధీనం చేసేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎందుకు ఇంత గడ్డి గరిసి నేను కట్టాలి అని అనుకుంటారు కదా. అసలుకే మోసం వస్తుంది కదా. అసలుకే మోసం వస్తుంది అని అనుకున్నప్పుడు జాగ్రత్త పడతారు కదా. అసలు అంటే మనుషులకి ఒక విలువలు నేర్పించడానికి కానీ, వాళ్ళు అప్రమత్తంగా ఉండటానికి కానీ, వాళ్ళు జాగ్రత్తగా ఉండటానికి కానీ మనం ఒక గుణపాఠం ఎందుకు నేర్పించలేకపోతున్నాం అంటే, అక్కడ ఆస్తి నాశనం కాకుండా ఇవాళ కొట్టేశారు, ఆ బిల్డింగు కూలిపోయింది, రేపొద్దున ఆయన మళ్ళీ కొత్త ప్లాన్ తోటి కొత్త బిల్డింగ్ కడతారు. ఈసారైనా ఆయన అక్రమ కట్టడం కట్టకుండా ఉంటాడని మన నమ్మకం ఉందా? లేదు కదా. అందుకని ఈ కూలగొట్టటాలు అనేది అంత సమర్థనీయమైన చర్యని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఇది ఏదో టీఆర్ఎస్ వాళ్ళ మీద కక్ష సాధింపుగా చేస్తున్నాడు అని అనుకోవద్దు. ఏమీ చెయ్యకపోతే కూడా నువ్వేమి చేయట్లేదేంటి అంటారు కదా. నువ్వేమి చేయట్లేదేంటి అంటారు కదా. అసలు నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? నువ్వు నిన్న మొన్నటిదాకా ఏం కబుర్లు చెప్పావు, ఇప్పుడు ఏం చేయవేంటి అంటారా లేదా? అందుకని ఇవన్నీ కాకోకుండా ఉండాలి అంటే గనక ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లుగా పొమ్మని ఎవరూ చెప్పట్లేదు. కానీ రేపు కోర్టులో కేసు వేస్తే కూడా ప్రభుత్వం తీసుకున్న చర్య సమర్థనీయమైన చర్య అనిపించుకునేలాగా ఆచితూచి ఉండమని చెప్తారు. ఎస్ మేడం, చూద్దాం. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారి చర్యలపై బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి ప్రతి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు ఎలక్షన్స్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా ఇలాంటివి అనేది చూద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.